హాయ్ హలో నమస్తే, నేను మీ బెజవాడమ్మాయిని. ఈరోజు చికెన్ బిర్యానీ ఈజీగా సింపుల్గా, బిర్యానీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అలాంటి బిర్యానీ ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఫ్రెష్ టు హోమ్ నుంచి నేను 1 kg చికెన్ అనేది తీసుకున్నానండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అండ్ అలాగే ధనియాల పొడి అండ్ అలాగే కొంచెం చికెన్ మసాలా, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు వరకు పెరుగు, తరిగిన కొత్తిమీర, తరిగిన పుదీనా అండ్ హాఫ్ నిమ్మకాయ కూడా పిండేసి చక్కగా మ్యారినేట్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టేసేయండి. తర్వాత 1.5 కప్ రైస్ తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మీ దగ్గర ఉన్న ఆల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని అందులో ఒక ఆనియన్ అనేది కట్ చేసి వేస్తున్నాను. ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటోస్ అనేవి కూడా కట్ చేసి ఇందులో వేస్తున్నాను. ఈ టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 10 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇదిగో కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, సో ఇందులో వచ్చేసి ఆల్రెడీ నానబెట్టిన రైస్ని కూడా వేసి ఒకసారి కలిపి, తర్వాత ఇక్కడ 1.5 కప్పు రైస్ తీసుకున్నాను కదా, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది సరిపోతుంది. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది పోసి, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, సరిపోతుంది అనమాట. సో ఇలా అప్పుడప్పుడు చూస్తూ కలుపుతూ ఉంటే ఒక 15 మినిట్స్కి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, నేను ఒక పీస్ని కట్ చేసి చూపిస్తాను, చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.